బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు మరో బిగ్ షాక్ తగిలింది. వాలంటీర్లు బిగ్ షాక్ తగిలించారు. పవన్ పై కేసు పునర్విచారణకి హైకోర్టులో మహిళా వాలంటీర్ తరఫున వాద్యం దాఖలు చేశారు జడ శ్రావణ్ కుమార్, ప్రముఖ లాయర్. ఇక కూటమి ప్రభుత్వం పవన్ పైన కేసు ఉపసంహరించుకోవడంతో హైకోర్టులో క్రిమినల్ రివిజన్ పిటిషన్ దాఖలు చేశారు. ఇద్దరు మహిళా వాలంటీర్లు, గతంలో 30,000 మంది మహిళలు అదృశ్యం వెనుక వాలంటీర్ల హస్తం ఉందంటూ ఎన్నికల ప్రచారంలో పవన్ వ్యాఖ్యలు చేశారు. అదృశ్యమైనటువంటి వారిని వ్యభిచార కూపంలోకి దించడానికి వాలంటీర్లు కారణమన్నారు పవన్ కళ్యాణ్. గత ప్రభుత్వం కేసు నమోదు చేసింది ఆయన పైన. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ పైన కేసు నమోదుకు గత ప్రభుత్వం జీవో కూడా జారీ చేసింది. అయితే అప్పట్లో కేసు దాఖలు చేసినటువంటి గుంటూరు జిల్లా కోర్టు పబ్లిక్ ప్రాసిక్యూటర్ పవన్ కు సమన్లు జారీ చేశారు. గుంటూరులోని 4వ అదనపు జిల్లా కోర్టులో ఏ కారణం చూపకుండానే ప్రస్తుతం కేసు విత్డ్రా చేసుకున్నారు కూటమి ప్రభుత్వం. రేపు హైకోర్టులో కేసు విచారణకు వచ్చే అవకాశం ఉంది. ఒకసారి గతంలో పవన్ కళ్యాణ్ వాలంటీర్ల పైన చేసినటువంటి ఆ వ్యాఖ్యల తాలూకు ఆ వీడియో చూద్దాం ఒకసారి. ఈ వాలంటీర్స్ టీంని పెట్టారు. ప్రతి ఊర్లో, ప్రతి గ్రామంలో ఎవరు మనిషి, ఏ కుటుంబంలో ఎంతమంది ఉంటారు, ఏ కుటుంబంలో ఆడపిల్లలు, అక్కడ ఏమేమి ఉన్నాయి వాళ్ళకి, వాళ్ళు ఎవరైనా అబ్బాయిలను ప్రేమిస్తున్నారా, వాళ్ళలో వితంతువులు ఉన్నారా, ఇట్లా ట్రాప్ చేసి హ్యూమన్ ట్రాఫికింగ్ జరుగుతూ ఉంది వీళ్ళ ఇన్ఫర్మేషన్ వల్ల. నేను మీడియా కూడా చెప్తా ఉన్నాను, మీరు దయచేసి దీన్ని శోధించండి. నా కేంద్ర నిఘా వర్గాలను హెచ్చరించింది చెప్తున్నాను. ప్రతి గ్రామ వాలంటీరు ఈ పార్టీలో, ఈ గ్రామంలో ఎంతమంది ఉన్నారు, ఎన్ని ఇళ్ళు ఉన్నాయి, ఇంట్లో ఎంతమంది మగాళ్ళు, ఎంతమంది ఆడవాళ్ళు, ఎవరు ఏ పార్టీకి, ఎవరికి ఏ లోపాలు ఉన్నాయి, ఎవరు ఏమేమి అలవాట్లు ఉన్నాయి, ఇవన్నీ చేసి దాంట్లో ఒంటరి మహిళల్ని వీళ్ళు టార్గెట్ చేసి ఆ ఇన్ఫర్మేషన్ కొంతమంది సంఘ విద్రోహ శక్తులకు ఇస్తే వాళ్ళని వీళ్ళు కిడ్నాప్ చేయడం కానీ ట్రాప్ చేయడం కానీ జరిగి మిస్ అయిపోయారు ఇంతమంది. ఆంధ్రప్రదేశ్ లో హ్యూమన్ ట్రాఫికింగ్ కి ముఖ్యంగా ఒంటరి మహిళలే టార్గెట్ గా వారి సమాచారాన్ని వాలంటీర్ల ద్వారా కొంతమంది సంఘ విద్రోహ శక్తులు దీన్ని చేజెక్కించుకొని హ్యూమన్ ట్రాఫికింగ్ కి పాల్పడుతున్నారు. దానికి వాలంటీర్లే కారణం. వాలంటీర్లే సమాచారం అందిస్తున్నారు. ఎవరు ఎక్కడ ఉన్నారు, ఎటువంటి అలవాట్లు ఉన్నాయి, ఒంటరిగా ఉన్నారా, ఏ విధంగా ఉన్నారు, వారి యొక్క హ్యాబిట్స్ మొత్తాన్ని కూడా వాళ్ళు లెక్కగట్టి సమాచారం అందిస్తున్నారంటూ వాలంటీర్ల పైన గత ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ చాలా సంచలన వ్యాఖ్యలు చేయడమే కాకుండా ఇది కేంద్ర నిఘా వర్గాల నుంచి తనకు సమాచారం ఉందంటూ కూడా ఆయన మెన్షన్ చేశారు. అయితే ప్రభుత్వం మారిన తర్వాత గతంలో ఆయన మాట్లాడిన మాటలపై సంబంధించి ఆ కేసు ఏదైతే నమోదైందో ఆ కేసుని ఎటువంటి కారణాలు చూపకుండానే విత్డ్రా చేసుకున్నారు. ప్రస్తుతం ఈ విషయం పైన మరోసారి పునర్విచారణ చేపట్టాలంటూ ప్రముఖ లాయర్ జడ శ్రవణ్ కుమార్ ఫిర్యాదు చేశారు. రేపు హైకోర్టులో ఈ కేసు సంబంధించి విచారణ జరిగే అవకాశం ఉంది. మరిన్ని అప్డేట్స్ మా సీనియర్ జర్నలిస్ట్ కృష్ణమోహన్ అందిస్తారు. కృష్ణమోహన్, సో కేసు తిరిగి పునర్విచారణకి హైకోర్టులో పిటిషన్ దాఖలైంది, వారి తరఫున వ్యాజ్యం దాఖలు చేశారంటే ఎలా చూడాలి, ఎటువంటి విచారణ కొనసాగే అవకాశం ఉంది? గతంలో మాట్లాడిన మాటలకి ప్రస్తుతం ప్రభుత్వం చాలా కీలకంగా ఉన్న పవన్ కళ్యాణ్ ఏదైనా దాని గురించి ఇంకా లోతుగా విశ్లేషించారా, వేరే విచారణ జరిపారా, ఆయన ఏ రకంగా మాట్లాడారన్న విషయం పైన ప్రస్తుతం అధికారంలో ఉన్నారు కాబట్టి కనీసం దాని గురించి సమాచారం తెలుసుకున్నారా? ఒక నిజంగానే హైకోర్టులో పిటిషన్ విచారణకు వచ్చిన నేపథ్యంలో ఏ రకంగా ఆన్సర్ చేయబోతున్నారు? మనోజ్, మొత్తం మీద పవన్ కళ్యాణ్ గతంలో అంటే 2019 సమయంలో వాలంటీర్ల గురించి ఏదైతే వ్యాఖ్యలు చేశారు, వాలంటీర్లు అంటే వాలంటీర్లు వ్యవహరిస్తున్న తీరు కావచ్చు, వాలంటీర్లు మహిళల పట్ల వ్యవహరిస్తున్న తీరు కావచ్చు, మరోవైపు మహిళా ట్రాఫికింగ్ జరుగుతోంది. దీంట్లో కొన్ని వేల మంది మహిళలు చేశారు. దానికి కారణం అందరూ కూడా వాలంటీర్లే. వాలంటీర్లు వ్యవహరిస్తున్న తీరు కొందరు ఇళ్లలో ఉన్న మహిళల పట్ల కావచ్చు విచిత్రమైనది. చాలా తీవ్రమైన అలిగేషన్స్ ని గతంలో పవన్ కళ్యాణ్ చేసిన నేపథ్యం అయితే మనం చూసాం. అయితే ఈ కంటెంట్ లోనే గతంలో ఇదే సంబంధించిన కొంతమంది వాలంటీర్లు కంప్లైంట్ చేయడం జరిగింది. అప్పుడు కేసు కూడా రిజిస్ట్రేషన్ చేశారు. దానికి సంబంధించి గతంలో ప్రభుత్వం జీవోను కూడా చేశారు. అయితే ఈ జీవో నేపథ్యంలో అప్పుడు పెద్దగా సీరియస్ గా ప్రభుత్వం తీసుకోలేదు. ఇప్పుడు ప్రభుత్వం మారిన తర్వాత డిప్యూటీ సీఎం మీద ఉన్న కేసుని కొట్టేస్తూ నిర్ణయం కూడా తీసుకుంది.
దీని మీద ఇప్పుడు తిరిగి లోడుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రముఖ లాయర్ జాడా శ్రవణ్ కుమార్ ఈ కేసుని ఒకసారి జీవోలు కేసు నమోదైన తర్వాత సుప్రీంకోర్టు ఆదేశాలు కూడా ఉన్నాయి. ఏ బేస్ మీద వీళ్ళందరూ కూడా ఈ కేసుని తొలగించారు. జీవోని ప్రభుత్వంలో రాగానే ఉన్న కేసులన్నిటి మీద కూడా రద్దు చేస్తూ జీవోలు ఇవ్వడం కరెక్ట్ కాదు అనేది వీళ్ళకి సంబంధించిన ఒక ప్రధానమైన ఆలోచన. ఈ సంబంధించిన నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ మీద తిరిగి ఈ కేసును వేయాలనేది రికాల్ చేశారు. దానికి సంబంధించి 2-3 వాలంటీర్లు కూడా తిరిగి దీంతో యాక్టివేట్ హైకోర్టులో ఈ వ్యాజ్యం పైన ప్రభుత్వంలో ఎటువంటి కదలికలున్నా ఎటువంటి చర్చ కొనసాగుతోంది అంటే ఏ రకంగా ఎదుర్కోబోతున్నారు? డెఫినెట్ గా దీనికి సంబంధించి రేపు కొంత కోర్టుకి హైకోర్టులో ఇది కేసుకు సంబంధించిన వివరాలు అయితే తిరిగి వచ్చే పరిస్థితి అయితే కనబడుతుంది. తిరిగి ఈ కేసుని ఎఫ్ఐఆర్ నమోదు చేయమని చెప్పి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేస్తుందా, కోర్టు ఆదేశాలు జారీ చేస్తుందా ప్రభుత్వానికి, లేదు ప్రభుత్వం దాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి, ప్రభుత్వం హైకోర్టు ఏ విధంగా ఆదేశాలు ఇస్తుంది, ఈ 2 అంశాలకు సంబంధించిన కొంత ఆలోచన అయితే జరుగుతుంది. దీనికి సంబంధించి రేపు హైకోర్టులో ఏ విధంగా తమ వాదనలు వినిపిస్తారు జాడా శ్రవణ్ కుమార్ అనేది, జాడా శ్రవణ్ ఎటువంటి అభ్యంతరాలు చెప్పబోతారు అంటే ఈ కేసుకు సంబంధించి లోతైన పాత సుప్రీంకోర్టు ఇచ్చిన కొన్ని జడ్జిమెంట్స్ కావచ్చు, వీటన్నిటిని కూడా జాడా శ్రవణ్ కొన్ని ఈ కోర్టు ముందు పెట్టే పరిస్థితి ఉంటుందని చెప్తున్నారు. ఒకవేళ అదే కానీ జరిగితే హైకోర్టు పవన్ కళ్యాణ్ మీద కొట్టేస్తూ అంటే పవన్ కళ్యాణ్ మీద పెట్టిన కేసుని ప్రభుత్వం ఏమైతే రద్దు చేసిందో సో ఆ కేసుకు సంబంధించి తిరిగి వాళ్ళని ముందు కేసును నమోదు చేస్తారని చెప్తారా, లేకపోతే ఏ విధంగా ముందుకు వెళ్తుంది అనేది ఇంకొక పాయింట్ కూడా. గతంలో ఆయన ప్రతిపక్షంలో ఉన్నారు, అటు వైసీపీ ప్రభుత్వం మీద ఆయన చాలా పెద్ద ఎత్తున ఒక యుద్ధం చేస్తున్నారు కాబట్టి ఆ సమయంలో వాలంటీర్లను ఉద్దేశించి ఆయన ఆ రకంగా మాట్లాడారు. ఆయన కేంద్ర నిఘా వర్గాల నుంచి సమాచారం ఉన్నారంటే ఓకే, కానీ ఇప్పుడు అధికారంలో ఉన్నారు, ఆయన చాలా కీలకమైన వ్యక్తిగా కూడా ఉన్నారు కాబట్టి ఆయన ఏమైనా ఇన్ఫర్మేషన్ కనీసం రాబట్టగలిగారా? అంటే నిజంగానే దాంట్లో ఉన్నటువంటి వాస్తవాల విషయం పైన ఏమైనా చేజిక్కించుకునే ప్రయత్నం ఏదైనా చేశారంటారా? అంటే బేసిక్ గా దీంట్లో పవన్ కళ్యాణ్ గతంలో మాట్లాడిన ఈ ఇష్యూ పర్టికులర్ గా మహిళా ట్రాఫికింగ్ అనే వ్యవస్థలో 30,000 మంది మహిళలు ఇక్కడి నుంచి వెళ్ళిపోయారు, ఇక్కడి నుంచి తప్పించబడ్డారు, వాళ్ళందరూ కూడా కిడ్నాప్ కి గురయ్యారు అని చెప్తున్న మాట ఏదైతే ఉందో దానికి కారణం కూడా వాలంటీర్లు అని చెప్పి మాట్లాడతారు. ఇది కొంత సీరియస్ అలిగేషన్. పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యల్ని గతంలో కొంత సీరియస్ గానే తీసుకున్నారు. అప్పుడు పవన్ కళ్యాణ్ వాలంటీర్లు అందరూ కూడా నిరసన తెలిపిన పరిస్థితి ఉంది, కొంతమంది కేసులు పెట్టారు. తర్వాత ప్రభుత్వం మారిన తర్వాత అదే వాలంటీర్లు మా చేత బలవంతంగా కేసు కట్టించారు అనేది కొంతమంది చెప్తున్న వాదన. అని ఇప్పుడు జాడా శ్రవణ్ కుమార్ సంబంధించిన వ్యవహారంలో ఇప్పుడు ఇదే అప్పుడు ఎవరైతే కేసు నమోదు చేశారో ప్రభుత్వం మారిన తర్వాత మేము కేసు పెట్టలేదు, మాకు తెలియదు అని చెప్పి వాళ్ళ చేత ఒక లేఖను రాయించి తిరిగి ఆ కేసును కొట్టేసింది ప్రభుత్వం. కానీ ఇప్పుడు మరొక 2-3 వాలంటీర్లు, ఎందుకంటే ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థ మీద ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకునే పరిస్థితి లేదు. అది వాళ్ళు ఉంటారా ఓడగొడతారా అనే చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఒకవైపు. సో దాన్ని బేస్ చేసుకుని జాడా శ్రవణ్ ఒక 2-3 వాలంటీర్ల చేత తిరిగి ఆ కేసుని హైకోర్టులో మూవ్ చేయించారనేది ఒక చర్చ జరుగుతుంది. అయితే జాడా శ్రవణ్ కుమార్ ఏం చెప్తున్నారంటే ఇది ఏ ప్రభుత్వం అయినా కేసులు వచ్చిన తర్వాత కొంతమంది నాయకుల మీద కేసు కట్టిన తర్వాత కోర్టు అనుమతి లేకుండా లేకపోతే ఎవరి పర్మిషన్ అంటే ప్రభుత్వం జీవోలు ఇస్తూ కేసుల్ని రద్దు చేసే ప్రయత్నం చేస్తుంది. ఆ దిశగానే ఇది చెల్లదని సుప్రీంకోర్టు కూడా తీర్పిచ్చింది అనేది సుప్రీంకోర్టు అని జాడా శ్రవణ్ కుమార్ చెప్తున్న మాటలు. సో ఆ నేపథ్యంలోనే రేపు ఇది కోర్టుకి వెళ్తే కోర్టులో జడ్జిమెంట్ తర్వాత వాదనలు కావచ్చు, దాన్ని ఏ విధంగా ముందుకు వెళ్తారనేది చూడాలి. కొంత కాంప్లికేషన్ ఉన్న ఇష్యూ ఇది కూడా. ఈ కేసుకు సంబంధించి ఏ విధంగా రేపు వాదనలు ఉంటాయనేది వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. థ్యాంక్ యూ కృష్ణమోహన్. సో మొత్తం మీద గతంలో వాలంటీర్ను ఉద్దేశించి ఏకంగా వారు హ్యూమన్ ట్రాఫికింగ్ కి పాల్పడుతున్నారు. ఆ మహిళలు ఒంటరి మహిళలే టార్గెట్ గా వారి ఇన్ఫర్మేషన్ సేకరించి కొంతమంది సంఘ విద్రోహ శక్తులకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతో వారంతా కూడా హ్యూమన్ ట్రాఫికింగ్ కి పాల్పడుతున్నారంటూ సంచలనమైనటువంటి ఆరోపణలు చేశారు పవన్ కళ్యాణ్. అయితే తర్వాత ఆయన పైన కేసు కూడా నమోదైంది. ఆయన పైన అటు గతంలో పిటిషన్ కూడా దాఖలు చేశారు కొన్ని హైకోర్టులో కూడా. అయితే ఆ తర్వాత ప్రస్తుతం ప్రభుత్వం మారిన తర్వాత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ కేసును విత్డ్రా చేసుకున్నట్టుగా తెలుస్తోంది. అయితే ఈ నేపథ్యంలో మరోసారి వాలంటీర్ల తరపున జాడా శ్రవణ్ కుమార్ హైకోర్టులో వ్యాజ్యం వేశారు. ఈ విషయం పైన
ప్రభుత్వం మారిన తర్వాత తనంతట తానే తనపైనటువంటి కేసుల్ని కొట్టివేసుకుంటే ఎలా అంటూ గతంలో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆ తీర్పుకు సంబంధించింది కూడా కొంత జోడిస్తూ ఆయన ఆ కేసు దాఖలు చేసినట్టు తెలుస్తోంది, వ్యాజ్యం దాఖలు చేశారు. మరి ఇంత కాంప్లికేటెడ్, ఒక రకంగా చెప్పాలంటే హ్యూమన్ ట్రాఫికింగ్ అనేది చాలా పెద్ద నేరం, కానీ ప్రభుత్వంలో ఉన్న వ్యక్తులే హ్యూమన్ ట్రాఫికింగ్ కి పాల్పడే విధంగా కొంతమంది ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు, హ్యూమన్ ట్రాఫికింగ్ జరిగింది అనే రకంగా పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తులు మాట్లాడారంటే, ఆయన ఏకంగా కేంద్ర నిఘా వర్గాలు కూడా నాకు సమాచారం ఉంది అని చెప్పారంటే చాలా కాంప్లికేటెడ్ కేసే. మరి ప్రస్తుతం ఆయన అధికారంలో ఉన్నారు, ఆంధ్రప్రదేశ్కి డిప్యూటీ సీఎం హోదాలో కూడా ఉన్నారు. ఎన్ని రకాలుగా మాట్లాడినటువంటి ఆ విషయం పైన ఆయన ఎప్పుడైనా విచారణ చేపట్టారా, లేదంటే ఆయన దగ్గర ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటి? ఇప్పుడు కోర్టు పరిధిలోకి వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ ఏం ఆన్సర్ చేయబోతున్నారు? ఇలా చాలా ఉత్కంఠ రేపుతోని చూద్దాం మరి ఏం జరుగుతుంది అనేది.